ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రేపు సిట్ విచారణకు సాక్షిగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు వాగ్మూలం ఇవ్వనున్నారు. అప్పటి రివ్యూ కమిటీ సభ్యుల వాగ్మూలాలను రికార్డు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే అప్పటి జేఏడీ సెక్రటరీ శేషాద్రి, మాజీ సీఎస్ శాంతి కుమారి లా సెక్రటరీ వాగ్మూలాలకు రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం శాంతి కుమార్ విదేశాల్లో ఉన్నందున వచ్చాక వాగ్మూలం తీసుకోనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ సిట్ ఎదుట పలువురు కాంగ్రెస్ నేతలు వాగ్మూలం ఇచ్చారు. మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు రేపు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు బాధితులను సిట్ వరుసగా విచారిస్తుంది. వీరిచ్చే వివరాలతో నిందితులను ప్రశ్నించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, షాలిని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎస్లు, ఐఏఎస్ల స్టేట్మెంట్లు అయితే రికార్డు చేస్తుంది సిట్ బృందం. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్లకి సంబంధించి రికార్డుల్లో భాగంగా మాజీ హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జితేంద్ర, అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్లు కూడా సేకరించారు. అలాగే తాజాగా చూసుకున్నట్టయితే ఇవాళ మాజీ సీఎస్గా ఉన్నటువంటి శాంతి కుమార్ది, అలాగే జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, వీరందరిది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు స్టేట్మెంట్ ని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ల స్టేట్మెంట్ ని తీసుకున్నటువంటి సిట్ బృందం మరోవైపు చూసుకున్నట్లయితే బాధితులుగా ఉన్నటువంటి అప్పటి 2023 ఎన్నికలలో నవంబర్లో దాదాపు 19 రోజుల పాటు కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కోణంలో సింగిరెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. దాదాపు టెలిగ్రాఫ్ యాక్ట్ ని వీళ్ళు ఉల్లంఘించారు అన్న కోణంలో కూడా అతను కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగా కూడా మాట్లాడటం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా చేసినటువంటి అప్పటి 2023 ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, అలాగే సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫోన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయి అన్న కోణంలో కూడా పేర్కొంటూ వచ్చారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇవాళ ప్రణీత్ రావు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రణీత్ రావుని ఇప్పటికే 3 సార్లు విచారించింది సిట్ బృందము. మరోసారి కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్లని, అలాగే నిందితులుగా ఉన్నటువంటి వీరిచ్చినటువంటి వాంగ్మూలాలని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్లు ఇచ్చినటువంటి వాంగ్మూలాలని, వీటన్నిటిని కూడా సేకరించే పనిలో అయితే నిమగ్నమైంది. స్పీడప్ చేసింది. ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వరుసగా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి, ఏదైతే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తుల స్టేట్మెంట్, సిడిఆర్ డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పొలిటీషియన్స్ చాలా మందిని కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి పొలిటీషియన్స్ ఎవరెవరైతే ఉన్నాయో రాజకీయ నేతలవి చాలా వరకు కూడా ఉప ఎన్నికల దగ్గర నుంచి సాధారణ ఎన్నికల వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయి. వీటన్నిటి నేపథ్యంలో సిడిఆర్ డేటా ఆధారంగానే వీరిని పిలిచి కూడా విచారిస్తున్నారు సిట్ బృందము. ప్రస్తుతం సిడిఆర్ రిపోర్ట్ ఆధారంగా హరివర్ధన్ రెడ్డిని విచారిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే రేపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం శాంతి కుమారి రివ్యూ కమిటీని తప్పుదోవ పట్టించేలాగా మావోయిస్టులకు సానుభూతి పరులు అన్న కోణంలో చాలా ఫోన్ నెంబర్లను ఏదైతే ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీకి తీసుకొచ్చిన నేపథ్యంలో దీన్ని సైన్ చేయడానికి, అప్పుడు అప్రూవల్ చేయడానికి కూడా వీరు విముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా, ఇది మొత్తం కూడా అసంబద్ధంగా ఉంది అన్న కోణంలో కూడా శాంతి కుమారి కూడా తన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కేసులో చాలా వరకు కూడా హై ప్రొఫైల్ కేసు ఇది. ఈ కేసులో దాదాపు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వ్యాపార రంగవేత్తలు, అలాగే జర్నలిస్టులు, జడ్జిలు అనేక మంది కూడా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు. ఈ కేసులో చాలా వరకు కూడా టెలిగ్రాఫ్ యాక్ట్, ఏదైతే ఒక వ్యక్తి వ్యక్తిగత గోప్యతకి సంబంధించినటువంటి వ్యవహారం, ఫోన్ అలాంటిది ఫోన్ ట్యాపింగ్ కి చేశారు అంటే ఇందులో చాలా వరకు కూడా కుట్ర కోణం దాగింది. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అన్న కోణంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అన్న కోణంలో కూడా చాలా వరకు ఇప్పటికే బీజేపీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వరకు కూడా ఈ అంశానికి సంబంధించి చాలా వరకు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా దీన్ని సిబిఐకి అప్పగించాలి, సిట్ దర్యాప్తులో తమకు ఊరట లేదు
అన్న కోణంలో కూడా బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశంలో దాదాపుగా చూసుకున్నట్టయితే జిఐడి పిఎస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే మాజీ సిఎస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే గతంలో ఉన్నటువంటి రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి జితేందర్, అలాగే అనిల్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఎస్ఐబిలో ఎస్ఓటి అనే వింగ్ ప్రత్యేకంగా వీరు ఏర్పాటు చేసుకొని చాలా వరకు కూడా 618 ఫోన్ నెంబర్ల దాకా కూడా ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా ఏకకాలంలో ఏదైతే ఉప ఎన్నిక దగ్గర నుంచి సాధారణ ఎన్నిక వరకు కూడా చాలా వరకు కూడా ఎక్కడికక్కడ నగదు లావాదేవీలకి సంబంధించి కావచ్చు, అలాగే ఒక వ్యక్తి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి ఫోన్లు అన్నింటినీ కూడా ట్యాపింగ్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాపు ఈ ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో, సిడిఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకునే చాలా వరకు కూడా రాజకీయ ప్రముఖులందరినీ కూడా సిట్ బృందం తమ వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం అయితే 5 రోజుల విచారణలో భాగంగా కూడా ప్రభాకర్ రావు ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. ప్రభాకర్ రావు నోరు మెదపని కారణంగా సిట్ ఏదైతే దర్యాప్తులో కూడా అంత మెరుగైన దర్యాప్తునైతే ప్రభాకర్ రావు దగ్గర నుంచి సేకరించడం లేదు. కాబట్టి మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నాట్ టు అరెస్ట్ అనే ఊరట ఏదైతే ఉందో ప్రభాకర్ రావుకి, దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసుకోవడానికి ఏదైతే కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయడానికి కూడా పర్మిషన్ కోరుతూ కూడా పిటిషన్ వేసుకోవడానికి అయితే సిద్ధం అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు స్టేట్మెంట్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిట్ బృందంలో ఉన్నటువంటి ఎస్ఐబి బృందంలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరి స్టేట్మెంటు, అలాగే ఇప్పటి వరకు వారు వాడినటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి భుజంగరావు దగ్గర నుంచి ప్రణీత్ రావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాడినటువంటి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ అన్నిటినీ దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేస్తుంది సిట్ బృందము. దర్యాప్తును స్పీడప్ చేస్తోంది, కానీ ప్రభాకర్ రావు దగ్గర నుంచి మాత్రం ఎటువంటి సమాచారము రావట్లేదు. ప్రభాకర్ రావు 5వ రోజు విచారణలో భాగంగా మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకే తను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఒక ట్విస్ట్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. షాల్ని. రైట్, థ్యాంక్ యూ ఉషా.